హాయ్ చెల్లెళ్ళు. హే, చూడ్డానికి భలే ఉంది. ఏం చెప్పేది? ఇలా ఎవరికైనా ఈ చేప పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. నేను వీడియో లాస్ట్లో అయితే దీని పేరు చెప్తాను, అదేవిధంగా వెయిట్ ఎంత ఉందో కూడా చెప్తాను అనమాట. సో ఇవాళ ఈ చేపని మనం అయితే క్లీన్ చేసేసుకోబోతున్నాం. ఇలా చాలా మంది కర్రీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటే పెద్ద పెద్ద చేపలను చూసినప్పుడు చేయడం కన్నా చేపించేసుకోవడమే బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. చేప ఎంత పెద్దదైనా నాకు చేయడం మాత్రం రాదు బాబోయ్, నేను చేయలేను బాబోయ్ అని చెప్పేసి చేతులు ఎత్తేస్తూ ఉంటారు. నేను కూడా అదే బ్యాచ్ అండి. ఇలాంటి ఇంపార్టెన్స్ వీడియోస్ పుణ్యమా అంటూ చాలా వరకు నేర్చేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంతకీ చేప గురించి చెప్పవేంటి? చేపలో ఎలాంటి టిప్స్ లేవా? ఎందుకు లేవండి, మీకోసం మనుషులకి ఉన్నట్టుగానే చేపలకి కూడా పళ్ళనివి ఖచ్చితంగా ఉంటాయండి. పళ్ళని మాత్రం ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి, లేదంటే కర్రీ అంతా పాడైపోతుంది, చేదొచ్చేస్తుంది అన్న విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చేపల తలకాయ చాలా పెద్దగా ఉంది. చేప వచ్చేసి 2 కేజీల చేప అనమాట. ఈ చేపనే చైనా బొచ్చు అని అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, అదే చెరువు చేప. మరుంటాను.